సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదో పెద్ద గుడ్ న్యూస్. నిరుద్యోగులకు ఇలాంటి బంపర్ ఆఫర్ రావాలంటే చాలా ఏళ్లు పడుతుంది. వేల వేకెన్సీలతో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ అడిగినంత ఉంటే చాలు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేయొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ ఆఫర్ చేసింది. ఆ ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా? దీనికి సంబంధించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఎన్ని యుద్ధ విమానాలున్నాయి? ఏ 2000 ప్లస్, బి 3000 ప్లస్, సి 4000 ప్లస్, డి 5000 ప్లస్. ఇక ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఒకేసారి 39,481 పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో దేశంలోని నిరుద్యోగులందరూ నమ్మలేకపోతున్నారు. చాలా మందికి ఇదొక పండుగలా అనుకోవచ్చు. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో కానిస్టేబుల్ ను భారీ సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నారు. పురుషులతో పాటు మహిళల్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అత్యధికంగా 13,306 మందిని, సిఆర్పిఎఫ్ లో 11,299 మందిని రిక్రూట్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 14. అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్లు ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. వాళ్ళ మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 23 ఏళ్ల వరకు ఉండాలి. రిజర్వేషన్ ను బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్యాండిడేట్లు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అయితే అప్లై చేసే ముందు ssc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ పేమెంట్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 14. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు దొరికితే వాటిని నవంబర్ 5 నుంచి నవంబర్ 11 లోపు ఎడిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోస్టులకు క్యాండిడేట్లు అప్లై చేస్తారు కాబట్టి తమకు దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్ ని ఎంచుకోవచ్చు. వాటికి సంబంధించిన కోడ్లను అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి. కంట్రీ వైడ్ గా అన్ని స్టేట్స్, అన్ని సిటీస్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి క్యాండిడేట్లు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్లకు 4 స్టేజ్లో ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్లు ఒక్కో స్టేజ్ ను దాటుకుంటూ వెళ్ళాలి. ముందుగా కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ అన్ని స్టేజ్లు పాస్ అయి ముందుకు వెళ్లిన వాళ్ళే జాబ్ సాధించగలుగుతారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్లు చేసినా మీ క్యాండిడేచర్ ను అప్పటికప్పుడే రద్దు చేసే అధికారం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు ఉంటుంది. ఇక అభ్యర్థుల సాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్ సాలరీ నెలకు 18,000 నుంచి 69,000 వరకు ఉంటుంది. వీటితో పాటు ప్రత్యేకంగా ట్రావెలింగ్ అలవెన్స్ లు, హౌస్ రెంటల్ అలవెన్స్ లు కూడా ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం నవంబర్ కు క్లోజ్ అవుతుంది. క్యాండిడేట్లందరికీ ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాబోయే సంవత్సరంలో జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్లు ఈ నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోకండి. వేకెన్సీలు వేలల్లో ఉన్నాయి కాబట్టి కష్టపడితే ఖచ్చితంగా జాబ్ కొట్టి తీరుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.